ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందవని నీ మనస్సులో తలంచుకొనవద్దు. రాజుకోటలో ఉన్నంత మాత్రం నువ్వేం తప్పించుకోవటాను అనుకోవటవా? అంత సీనేమి లేదు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చిన గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురో. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చిదవేమో ఆలోచించుకో అన్నప్పుడు అప్పుడు ఎస్తేరు మొర్దెకై దగ్గరికి పంపించింది వర్తమానం. అయ్యా, నేను వెళ్ళడం రాజ్యానికి వ్యతిరేకమైన పని అయినా, రాజుగారికి వ్యతిరేకమైన పని అయినా, నేను చేయకూడని పని అయినప్పటికీ నా ప్రజల కొరకు నేను చేస్తాను, నా ప్రజల కొరకు నేను వెళ్తాను. నేను నశించినా నశిస్తాను, చచ్చిపోయినా పర్లేదు. అర్థమవుతుందమ్మా? ఒకవేళ రాజుగారు కోపంతో ఆ దండాన్ని నా దగ్గరికి చాపకపోతే నేనేమైపోతాను? చంపబడతాను. నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ నేనైతే విషయం చెప్తాను. నేనైతే వెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను. అయితే దేవుని కనికరం, నేను ఎంత ప్రయత్నం చేసినా దేవుని కనికరం లేకపోతే ప్రయోజనం లేదు కదా. కాబట్టి నువ్వేం చేస్తావంటే యూదులందరినీ తెలుసుకొని నా కొరకు 3 దినాలు ఉపవాసం ఉండండి. 3 దినాలు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా మీద రాజుకి దయ పుట్టించాలని, నా మీద రాజుకి దయ పుట్టించాలని. ఎందుకంటే రాజుగారికి దయ రాకపోతే విషయం రాజుగారితో చెప్పేంత ఛాన్స్ నాకు దొరకదు. ఏమో రాజుగారికి దయ ఉందనుకో, నా వైపు బంగారపు దండాన్ని చాపుతాడు, నేను వెళ్ళి విషయం చెప్పగలుగుతాను. ఒకవేళ ఆ దయ రాజుకి రాలేదనుకో, నేను చంపబడతాను. విషయం చెప్పకముందే నేను చచ్చిపోతాను. కాబట్టి నా కొరకు 3 రోజులు మీరు ఉపవాసం ముందు ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసం ముందు ప్రార్థన చేయడం ప్రజలు మొదలు పెట్టారు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఏమండి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో రాయబడినటువంటి ఉపవాస ప్రార్థనకి దేవుడు ఎలాంటి జవాబులు ఇచ్చాడో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఎప్పటి వరకు ఈ 4వ అధ్యాయానికి ముందున్న చరిత్ర అంతా చెప్పాం. ఏమంటే వింటున్నారా? ఈ యొక్క 4వ అధ్యాయం తర్వాత ఎప్పుడైతే రాణి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉందో, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రజలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏమంటే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత రాణి తన ప్రయత్నాన్ని చేయడం మొదలైంది. వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడగానే రాజు ఈమె వైపు చూడగానే దయ పుట్టిందంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమండి, ఈమె వైపు చూడగానే రాజుకి దయ కలిగింది. బంగారు దండాన్ని చాపాడు, ఆమె వచ్చి ముట్టుకోగానే అడుగుతూ ఉన్నాడు, రాణి ఏం కావాలి నీకు? రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తా, ఏం కావాలో కోరుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి. నా సొంత మాటలు కాదమ్మో, ఇక్కడ ఉంది. ఏమండి, హల్లెలూయా. చూడండి 3వ వచనం చూడండి. రాజు 2వ వచనం చదువుదాం. రాణి అని ఎస్తేరు ఆవరణలో నిలవబడి ఉన్నట్టు రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండే బంగారపు దండమును ఎస్తేరు తోటి చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. హల్లెలూయా. రాజు అన్నాడు, రాణి అని ఎస్తేరు, నీకేం కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదని ఆమెతో చెప్పగా. హల్లెలూయా. అన్నాడమ్మా, అని ఏం కావాలి నీకు? నీ మనవేంటి? అడుగు, నువ్వేమడిగినా పర్లా, రాజ్యంలో సగం రాసేమంటే రాసిచ్చేత నీకు అన్నాడు. హల్లెలూయా. అని ఎస్తేరు ఎంత దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో తెలుసా బిడ్డలారా? ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఎస్తేరు ఏం కోరుకుందో తెలుసా? మొదటిగా, రాజా నాకేమి వద్దు, నీవు నా ఇంటికి భోజనానికి రా. అయ్యేంటి? నువ్వు ముందు నా ఇంటికి భోజనానికి రా. మనం కలవక రెండు నెలలు అయిపోయింది, కనీసం మనం కలిసి కూర్చోక 2 నెలలు అయిపోయింది. కాబట్టి మొదట నేను ఏర్పాటు చేసే విందుకి మీరు రండి. మీరు వస్తే ఆ విందులో చెప్తాను నాకు ఏం కావాలో. స్తోత్రం చెప్పండి. ఆ విందులో నేను చెప్తాను నాకు ఏం కావాలో. అయితే మీరు వచ్చేటప్పుడు మీ మంత్రి గారు ఉన్నారు కదా, హామాన్ గారు, ఆయన్ని కూడా ఎంట పెట్టుకుని రండి. అసలు ప్రాబ్లం అంతా ఎవరి వల్ల? హామాన్ వల్లే. అతను కూడా తీసుకురండి అన్నాడు. అనగానే ఈ హామాన్ అప్పుడు పక్కనే ఉండేటప్పటికి ఇక హామాన్ ఎప్పుడైతే రాణి విందుకు పిలిచిందో హామాన్ భూమి మీద నిలబడట్లేదు.
హల్లెలూయా. ఇక రాజుగారిని ఒకటే త్వర పెడుతున్నాడు, రాజా ఏం కాదు వెళ్దాం వెళ్దాం, పనుల తర్వాత రాణి కన్నా ఎక్కువ వెళ్దాం అంటున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అనగానే దేవుని బిడ్డలారా విందుకి వెళ్ళారు. జాగ్రత్తగానండి, విందుకి హల్లెలూయా. విందుకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక మరలా అడుగుతున్నాడు. ఏమండి చూడండి, మరొకసారి అడుగుతూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 6వ వచనం, రాజు ద్రాక్షారసపు విందునకు కూర్చుండి ఎస్తేరును చూసి అడుగుతున్నాడు మరలా, నీ కోరిక ఏమిటి? అది అనుగ్రహించబడను. నీ మనమేంటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా మరలా ఎస్తేరు అంటుంది. ఏమంటుందో తెలుసా? రాజా, నువ్వు నా కోరిక చెప్పిన చేసో, నా మీద దయ చూపించో, నీకు చాలా కృతజ్ఞతలు. అయితే మరలా రేపు కూడా నేను చేసే విందుకి మీరు హామాను కూడా ఇద్దరు రావాల్సిందే. అక్కడ చెప్తే నా కోరిక ఏంటో అంటుంది. అంటే రాజులో ఏం పుట్టిస్తుంది ఇప్పుడు? ఆత్రత పుట్టేస్తుంది. ఆత్రత. అది ఏమడుగుతుంది రా? అర్థమైందా? అసలు రాణి ఏమడగాలనుకుంటున్నాను అర్థమైందమ్మా? ఆత్రత పుట్టేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అసలు ఈ రాజు కన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఈయనకుంది. ఎవరికి? హామానుకు ఉంది. హల్లెలూయా. ఇక ఈయన గారు ఎప్పుడైతే రాణి రెండోసారి కూడా విందుకు పిలిచిందో ఇంక భూమి మీద నిలబడట్లేదు, వెళ్ళిపోతా ఉన్నాడు. రాజుగారి యొక్క కోట బొమ్మను దాటేటప్పుడు ఏం జరిగింది తెలుసండి? ఈ మొర్దెకై అలాగే నిట్రాయలో నిలబడిపోయి ఉన్నాడు. వంగట్ల. అందరు వంగి దండాలు పెడుతుంటే మొర్దెకై మాత్రం వంగట్లేదు. ఎప్పుడైతే మొర్దెకై దండం పెట్టలేదో ఇక్కడ ఈ యొక్క హామానికి పాపం రగులుకుంది. ఇంటికి వెళ్ళిపోయి తన భార్య, తన యొక్క స్నేహితులతో చెప్పాడు. తనకి 10 మంది పిల్లలతో చెప్పాడు, అరే రాణి నన్ను విందుకు పిలిచింది, ఆల్రెడీ విందుకు వెళ్ళొచ్చాను, రేపు కూడా నన్ను రమ్మందే. ఎంత ఘనత ఇచ్చింది నాకు, ఎంత ఘనత దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పుకుంటూ ఎంత ఘనత నాకున్నా మా రాజ్యంలో ఒకడు ఉన్నాడురా, ఆ గేటు దగ్గర ఒకడు నిలబడ్డాడురా, వాడు నాకు దండం పెట్టట్లేదు, నాకు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పట్లేదు, నాకు వందనాలు చెప్పట్లేదు. అక్కడ ఉన్నంతకాలం నాకు మనసులో సంతోషం కలగట్లేదు అన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ఇస్తారు. జాగ్రత్తగా నమ్మ. ఏంటి ప్లాను? రాజా, అయ్యా నువ్వు ఎందుకు అంత బాధపడతావు? అరే రాజుగారు నీ చెప్పు చేతులు ఉన్నాడు, రాణి ఏమో నీ మీద ప్రేమ కలిగి ఉంది, చక్కగా వీళ్ళిద్దరు కూడా నీతో ఉన్నప్పుడు ఇక నువ్వెందుకు ఆలోచనతో? నువ్వు రేపు విందుకు వెళ్ళినప్పుడు సాయంత్రం, రేపుడు దాకా కూడా అనవసరం, ఈరోజు సాయంత్రమే నువ్వేం చేస్తావంటే రాజుగారి దగ్గరికి వెళ్ళు. 40 అడుగుల ఎత్తైనటువంటి ఒక ఉరుకమ్మని తయారు చేసి నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ హామాన్ని ముందు దాని మీద ఉరి తీయించు, తర్వాత యూదుల సంగతి చూద్దుగా. హల్లెలూయా. ఈ హామాన్ని దాని మీద ఉరి తీయించడానికి ఒక స్కెచ్ అయ్యి 40 అడుగుల ఎత్తైన ఉరుకమ్మం. ఎందుకు అంత ఎత్తు ఎందుకయ్యా అంటే ఆ ఉరుకొయ్యి మీద ఉన్నటువంటి ఈ యొక్క మొర్దెకైని అందరూ చూడాలా. అరే హామానికి ఎదురెళ్ళాడురా, చచ్చాడురా అనేది రాజ్యం అంతా చూసే విధంగా, తెలిసే విధంగా అంత ఎత్తైన ఉరుకమ్మ ఒకటి తయారు చేయించి దాని మీద ఉరి తీయించు అని ప్లాన్ వేస్తే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ఈ హామాన్ అనేవాడు రాజుగారి దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగానండి. ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరిగింది అనే విషయాలు ఇదిగో ఎక్కడి నుంచి మనకు రాయబడ్డాయి. 6వ అధ్యాయంలోంచి 4వ అధ్యాయంలో ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. 5వ అధ్యాయంలో దాని ప్రణాళికలోనికి వచ్చింది. 6వ అధ్యాయం నుంచి ఏం జరిగింది అనేది, ఆ ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు ఏం చేశాడు, ఎలాంటి అనుకూలత పుట్టించాడు, అసలు యూదులందరూ చచ్చిపోయారా లేదా బ్రతికారా, ఎలా బ్రతికారు? ఒక రాజే శాసనం చేసిన తర్వాత మరి ఆ శాసనాన్ని మార్చలేం కదా, మార్చబడలేని శాసనం ఎలా మారింది, ఎలాంటి పరిస్థితులు జరిగినాయి అనేది మనకి ఎక్కడి నుంచి రాయబడింది. హల్లెలూయా. చూడండి ఏమండి, 14వ వచనం, అతని భార్య అయిన జెరెసును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందుకు పోదువు అని చెప్పారు. అమ్మ ఎప్పుడంట? రేపెళ్ళి ముందు ఆయన ఉరికొయ్య మీద ఉరి తీయించు, తర్వాత నువ్వు పోదు. కానీ ఆ ఉరి శిక్ష అయిన తర్వాత నువ్వు పోయి చక్కగా విందులో ఉంది కానీ సంతోషంగా అని చెప్పినప్పుడు హ్యాపీగా పడుకున్నాడు. ఏమండి, మొర్దెకై హ్యాపీగా పడుకున్నాడు, హామాను పడుకున్నాడు, ఎస్తేరు పడుకుంది, రాజ్యం అంతా నిద్రపోయింది కానీ రాజుకి నిద్ర పట్టలేదు.
స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మ వింటున్నారా? రాజుకి ఆరో అధ్యాయం మొదటి వచనం, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మన్నప్పుడు అక్కడ ఈ రాజ్యంలో ద్వారపాలకులు ఉన్న బిక్తాను తెరేసు అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు అమ్మ రాజుగారి మీద కుట్ర చేస్తారు. వీళ్ళిద్దరికి రాజు అంటే కక్ష. ఏంటి ఆ కక్ష? ఏమండి, రాజుని చంపాలని ప్లాన్ వేసి రాజుని చంపడానికి ఒక స్కెచ్ తయారు చేయించుకుంటే ఈ విషయాన్ని మొర్దెకై రాజుగారి యొక్క కోటలో ఉన్నటువంటి ఆ సైనికులకి చెప్తాడు. అయ్యా, రాజుగారి ప్రాణాలకు ప్రమాదం ఉంది, ఫలానా ఇద్దరు వ్యక్తులు రాజుగారిని చంపాలనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఏమండి ఇది మనకి ఈ యొక్క 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమండి, రాజును చంపాలనుకున్నటువంటి విషయం మొర్దెకై ఎస్తేరుతో చెప్తే ఎస్తేర్ ఏమో రాజుగారి దగ్గర ఉన్నటువంటి శిష్యులకు చెప్తుంది, రాజుగారి యొక్క సైనికులు చెప్తుంది. వాళ్ళు పంపించి అది వాస్తవం అని తెలుసుకుని వాళ్ళిద్దరిని చంపేస్తారు. ఇప్పుడు ఈ విషయం అంతా కూడా ఒక బుక్లో రాయిస్తారు. హల్లెలూయా. ఫలానా రోజున ఫలానా టైంలో ఫలానా మొర్దెకై అనేటటువంటి వ్యక్తి రాజుగారి ప్రాణాలు రక్షించాడు, చచ్చిపోవలసిన రాజుగారిని బ్రతికించాడు అనే విషయం బుక్లో రాయబడింది. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున ఆ పుస్తకం తిండ్రా అన్నాడు. రాజ్యపు సమాచార పుస్తకం. హల్లెలూయా. అర్థమైందమ్మా? అంటే రాజ్యంలో ఏం జరుగుతుంది, ఎవరి దగ్గర నుంచి మనకి ఎలాంటి సమాచారం వచ్చింది, ఎవడు మనకు మేలు చేసేవాడు, ఎవడు కీడు చేసేవాడు, అవన్నీ బుక్లో రాయబడి ఉంటాయి. అది తెమ్మన్నాడు. తెచ్చినటువంటి పుస్తకాన్ని చదువుతూ ఉన్నాడు. అక్కడ రాయబడి ఉంది ఏమని? ఏమండి, చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయం అయింది, లేచాడు. ఏమండి, లేవడం ఎవరు వచ్చారు ఇప్పుడు ఇంటికి? ఏమండి, లేవగానే ఎవరు వచ్చారు? హామాను వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈ మొర్దెకైని ఉరి తీయించమని అడగడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈయన పొద్దున్నే లేచి చక్కగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. దీనికోసం ఆలోచన చేస్తున్నాడు. అరే, వాడు నన్ను ప్రాణాలు రక్షించాడు కదా, మరి వాడికి ఏమన్నా మేలేమన్నా చేశారా మీరు? ఏమన్నా బహుమానం ఏమైనా ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదు రాజా. మన దగ్గర నుంచి వాళ్ళకి ఏది, రాజుగారి దగ్గర నుంచి ఏది అతనికి అందలేదు రాజా. నా ప్రాణాలు రక్షించిన వాడికి ఏ బహుమానం ఇవ్వకపోవడమా అనేసి రాజు ఏం చేయాలని అంటే ఇటు తిరుగుతుంటే ఈ లోపు హామాను వచ్చాడు. ఎవరిని చంపించడానికి వచ్చాడు? మొర్దెకైని చంపించడానికి వచ్చాడు. రాజుతో చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు రాజు ఎవరికి బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు చెప్పండి? ఇద్దరు ఆలోచనలో ఎవరున్నారు ఇప్పుడు? రాజు ఆలోచనలో మొర్దెకై ఉన్నాడు, హామాను ఆలోచనలో మొర్దెకై. ఈయన మేలు చేయడానికి, ఈయనేమో కీడు చేయడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు హామాను బయట ఉన్నట్టు రాజుగారి దగ్గరికి రాగానే రాజుగారు వాడిని లోనకి రమ్మన్నాను రా అన్నాడు. హామాను లోనకి వచ్చాడు. రాగానే హామాన్ని రాజు అడుగుతూ ఉన్నాడు. ఎవడుతున్నాడు తెలుసా? హామాను, నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి నాకు సలహా చెప్పన్నాడు. రాజా, అంతకన్నా భాగ్యమే, మీరు అడగని నేను చెప్తానంటే రాజు అడిగాడు. ఇదిగో, రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నాడు. రాజు గణపరచాలనుకున్న వ్యక్తికి ఎలాంటి ఘనత ఇస్తే బాగుంటుందో చెప్పన్నాడు. ఇప్పుడు ఈయన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో, అమ్మ ఏంటి చెప్పండి? ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటే కొంచెం ఎక్కువ తొందరపాటు. ఏమండి, ఇక రే రాజు నన్ను కాకుండా ఎవడరా గణపరిచేది రాజ్యంలో? హల్లెలూయా. అమ్మ అర్థమైందా? నన్ను కాకుండా రాజ్యంలో రాజుగారు ఎవరిని కనపరుస్తాడు? నన్నే కనపరుస్తాడు. కాబట్టి రాజా, నువ్వు గణపరచాలనుకుంటున్న వాడికి ఎలా ఉండాలో తెలుసా అని చెప్తా ఉన్నాడు 7వ వచనంలో. చూడండి, రాజు గణపరసను అపేక్షించి వానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములు. అమ్మా, ఏ వస్త్రాలు? రాజు ఏ బట్టలు అయితే ధరించుకో. ఇగో రాజా, నీ ఒంటి మీద ఉన్నాయి బట్టలు, నువ్వు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నావో ఆ వస్త్రాలు వాడికి ఇయ్యాలా. నువ్వు ఏ గుర్రం మీద కూర్చున్నావో ఆ గుర్రం వాడిని ఎక్కించాలా. నువ్వు ఏ రథం మీద తిరుగుతున్నావో ఆ రథాన్ని వాడిని ఎక్కించాలా. నీ తల మీద ఉన్నటువంటి కిరీటం తీసి వాడి తల మీద ఎందుకు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ నాకే చేస్తాడు రాజు అనుకుంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవన్నీ నాకే చేస్తాడు అనుకుని ఇవన్నీ చెప్తున్నాడు పాపం. చూడండి, ఏమంటే రాజుగారు ధరించే వస్త్రాలు, రాజు యొక్క గుర్రం, రాజు తల మీద ఉంచబడి రాజు కిరీటం ఒకటి తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరసను అపేక్షించే వాడికి
ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయతగినని అందరు ముందర చాటింపవలేను అని దేవుని బిడ్డలారా, ఈయన ఒక సలహా ఎవరికి ఇచ్చారమ్మా? రాజు గారికి ఇచ్చారు. ఇప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? వెంటనే రాజు అంటున్నాడు, అందుకు రాజు, నువ్వు చెప్పిన ప్రకారమే శీఘ్రంగా ఆ వస్త్రాలను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునతో కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగే చెయ్యి. స్తోత్రం చెప్పండి. అమ్మ ఏమన్నాడు? ఇగో నువ్వు చెప్పినన్ని, ఇక్కడ అంటాడు చూడు, నీవు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా విడవకుండా అంతా చెయ్యి అన్నాడు. అర్థమవుతుందమ్మా? నీకు అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు మొర్దెకై హామాను ఒక ఆలోచన ఇచ్చాడు. రాజుగారు ఎవరినైతే గణపరచాలనుకున్నారో ఆ వ్యక్తికి ఇలా చేయాలి రాజు, ఇలా చేస్తే అతను ఘనత మారుమోగిపోద్ది అనగానే రాజు అన్నాడు, ఆహా అవునా, అయితే ఇదిగో రాజ్యంలో నీకన్నా గనుడు ఎవరు ఉన్నారు? నా తర్వాత నువ్వే కదా ఉంటా, కాబట్టి నా వస్త్రాలు తీసుకెళ్ళు, నా గుర్రం పట్టుకెళ్ళు, నా తల మీద ఉన్న కిరీటం పట్టుకెళ్ళి అక్కడ ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడు మొర్దెకై యూదుడు, అతని తల మీద నువ్వే కిరీటం పెట్టి, నువ్వే వస్త్రాలు వేసి, నువ్వే గుర్రం ఎక్కించి నా మాటగా చెప్పు నువ్వు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఈ హామాను ఎందుకు వెళ్ళాడు? అమ్మ ఎందుకు వెళ్ళాడు? అయ్యా, ఆ మొర్దెకై అన్నవాడు మనకి కీడు చేసేవాడు, వాడి కొరకు నేను ఒక ఉరుకొమ్మను తయారు చేశాను, దాని మీద ఈయన ఉరి తీయ్యా అని అడగడానికి వెళ్ళాడు. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఎవని ఈ యొక్క హామాను ఆలోచనలన్నీ కొట్టేసి, ఎవడైతే చంపాలనుకున్నాడో, ఎవడైతే కించపరచాలనుకున్నాడో, ఎవడి ద్వారా అయితే కీడు జరగాలి అనేసి ఆలోచన కలుగున్నాడో, అదే హామాను ద్వారా రాజవస్త్రాలు మొర్దెకైకి దేవుడు వేయించాడు. అదే హామాను ద్వారా రాజు కిరీటాన్ని తల మీద పెట్టించాడు. అదే హామాను ద్వారా రాజుగారు గుర్రం మీదకు మొర్దెకైని ఎక్కించాడు. అదే హామాను ఎవరినైతే చంపడానికి అడగడానికి వెళ్ళాడో, అదే హామాను ఇప్పుడు అయ్యా మొర్దెకై రాజు చేత గణపరచబడుతున్నాడని గొప్పగా ఏమండి వీధుల్లో పడి కేకలు వేసుకుంటూ నడుస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇదంతా జరిగినాక ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళి అయ్యా ఆ మొర్దెకైని ఉరి తీయించని అడగలరు? ఇప్పుడు మాట్లాడండి అమ్మా. ఎందుకు? ఓ పక్కన రాజుగారు గొప్ప చేశాడు, ఇప్పుడు అడిగితే నన్ను ఉరి తీయింతాడు, లేనిపోని చికాకు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇదేంట్రా నవ్వుకుంటే వెళ్ళో ఏడుస్తూ వచ్చావేంటి అంటే, ఇదిగో మనం ఎవరి మీద అయితే కీడు చేయాలని మనం చూసామో వాళ్ళకి నేను ఈరోజు ఇవన్నీ చేశానని చెప్పుకొని ఏడుస్తుంటే, అప్పుడు వాళ్ళందరూ అన్నారు, అయ్యా ఆ వ్యక్తి యూదుడైతే అతని వల్ల నువ్వు నష్టపోతావు. ఎందుకంటే యూదులు దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని బిడ్డల వాళ్ళు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు, నువ్వు వాళ్ళకి కీడు చేయాలని చూస్తే ఆ కీడు నీ నెత్తి మీదకి వస్తుంది, జాగ్రత్త అని వాళ్ళు హెచ్చరించిన తర్వాత ఈ లోపల రాణి గారి కోటలో నుంచి బట్టలు వచ్చారు. వచ్చి విందుకు రమ్మంటుంది అని చెప్పి పిలుచుకొని పోయారు. హల్లెలూయా. జాగ్రత్తగా బిడ్డలారా, విందుకు రమ్మంటుందని పిలుచుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఎవండి చక్కగా రాణి, రాజుగారు, అలాగే హామాను ఎవండి ఆ యొక్క విందులో కూర్చున్నారు. ఇప్పుడు రాజుగారు అడుగుతూ ఉన్నారు, రాణి, మళ్ళా సేమ్ డైలాగ్ 17వ అధ్యాయంలో కూడా ఏమండి మళ్ళా సేమ్ డైలాగ్ 2వ వచనంలో రాజు అడుగుతున్నాడు, ఎస్తేర్ రాణి, నీ విజ్ఞాపన ఏంటి? అది నీకు అనుగ్రహించబడును, నీ మనం ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. హల్లెలూయా. 3 సార్లు కూడా ఒకే మాట తప్పని రాణి, నేను ఒక మాట అన్నానంటే అది జరిగితే ఏం కావాలో కోరిక అంటే, ఇప్పుడు రాణి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. హల్లెలూయా. కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది, అయ్యా నేను నా ప్రజలు ఏం తప్పు చేసామని, నేను నా ప్రజలు అమ్మబడ్డం ఈ ప్రాంతానికి, నేను నా ప్రజలు కత్తి పట్టుకొని మీ రాజ్యములు మమ్మల్ని ఎత్తుకొని వచ్చారు బలవంతంగా, మేమెక్కడ బానిస బ్రతుకులు బతుకుతూ ఉన్నాం, మేము ఎవరికి కీడు చేసిన వాళ్ళం కాదు, మేము ఎవరి పొట్ట కొట్టలేదు, మేము ఎవరికి ఏమి చేయలేదు, మరి మా మీద ఎందుకు అయ్యా మీకు ఇంత కక్ష అంటే, అయ్యో ఏమైంది అంటదే, మరి మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారయ్యా, నన్ను నా జాతిని ఎందుకు చంపాలనుకుంటున్నారు మీరు అని అడిగినప్పుడు, నీ జాతిని చంపడమా, నిన్ను చంపడమా, నీ తండ్రి ఇంటి వారిని చంపడమా, ఎవడో ఆ పిచ్చి కోతలు కూసింది ఎవడో అని అనగానే దేవుని బిడ్డలారా అప్పుడు రాణి అంటదే, అయ్యా మమ్మల్ని చంపడానికి ప్లాన్ వేసినాడు ఎవడో కాదు, ఇగో ఈ హామానే అని వాడి వైపు ఏలెత్తి
చూపించగానే రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఓ పక్కన రాణి, ఓ పక్కన తాను ఎంతో ప్రేమించిన అమ్మ మంత్రి ఆమె. వీడేనయ్యా మా మీద కుట్ర చేస్తున్నాడు అని ఏలెత్తి చూపించగానే రాజు కోపంతో ఏం చేయాలో అర్థం కాక ఇట్లా బయటికి వెళ్ళాడు, ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఏమండి ఫ్రీగా కాసేపు గాలి పీల్చుకొని వద్దాం, ఈ టెన్షన్ తగ్గించుకొని వద్దామని అలా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఇప్పుడు హామాన్ గారు ఉన్నారు కదా, ఏమండి ఇప్పుడు ఈయనకున్న ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటి? రాణిని బతిమలాడుకోవాలా, లేకపోతే రాజు వస్తే ఏం చేస్తాడమ్మా చెప్పండి? ఏ నా నా రాణి యొక్క కుటుంబం జోలికి వెళ్తావు నువ్వు అని చెప్పి వేసి పడేస్తాడు కదా. అందుకని రాజు అలా బయటికి వెళ్ళగానే రాణి గారు ఇలా కూర్చొని ఉంది, అర్థమైందా? ఎలా కూర్చొని ఉండగానే రాణి దగ్గరికి వెళ్ళి రాణి కాళ్ళు పట్టుకొని బతుకులాడదామని ఇలా వంగబోయేటప్పటికి రాణి అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళగానే ఈయన రాణి కూర్చున్నటువంటి ఆ సోఫా సెట్ మీద పడ్డాడు. జాగ్రత్తగానండి, రాణి కూర్చున్న సోఫా మీద ఎవరు పడ్డారు? ఇప్పుడు హామాను పడ్డాడు. ఇప్పుడు రాజు రాణి వచ్చాడు. ఈ లోపు రాణి ఏమో ఏడ్చుకుంటా పక్కన నిలబడింది, ఈ హామానేమో రాణి కూర్చున్నటువంటి సోఫా మీద ఉన్నాడు. రాజు వచ్చి చూసేవాడు, రే నా కళ్ళ ముందే నా భార్యను బలవంతం చేయబోతావా అనగానే పక్కనున్న భటులు వచ్చి మొఖానికి ముసిగేశారు. హల్లెలూయా. హామానికి మొఖానికి ముసిగేశారు. ముసిగేయడం మాత్రమే కాదు, ఇంకొకడు వచ్చి అన్నాడు, రాజా ఈ హామాను ఎంత దుష్టుడో తెలుసా, నీ ప్రాణాలు రక్షించిన మొర్దెకైని చంపడానికి వాడి ఇంట్లో 50 అడుగులు ఎత్తైన ఉరుకొమ్మ ఒకటి తయారు చేయించాడు రాజా అనగానే రాజు అన్నాడు కదా, అరే నా భార్యను చెరపబోయో, నా ప్రాణాలు రక్షించిన వాడు ప్రాణాలు తీయబోయో, నీలాంటి వాడు బతకడానికి వీలు లేదు. వీడు ఏ ఉరికొయ్యి అయితే, ఏ ఉరి తాడైతే ఈ మొర్దిగే కోసం తయారు చేయించాడో దాని మీద పట్టుకెళ్ళి ఉరి తీయండిరా అన్నాడు. ఆమాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏ ఉరి కంబం మీద అయితే దేవుని బిడ్డను ఎక్కించాలనుకున్నాడో అదే ఉరికొయ్యి మీద అదే శత్రువు ప్రాణాలు కోల్పోయాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఏమండి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు రాజుగారు రాణి గారు ఏడుస్తూ ఉంటే, రాణి నిన్ను చంపాలనుకున్నవాడు చచ్చాడు, ఇంకేం కావాలి? ఇదిగో హామాను యొక్క పదవి నీ నీ చిన్నానికి ఇస్తాను. హామాను పదవి ఆ మంత్రిగా నీ చిన్నాన్ని ఏర్పాటు చేస్తాను. అతని హామాను యొక్క ఇల్లు నీకు ఇస్తాను, ఇల్లు నీకు, పదవేమో నీ చిన్నానికి, ఇంక నీకు దిగులేముంది అన్నప్పుడు ఈమె ఏడుస్తూ ఉంటుంది, అయ్యా మీరు మాకు ఎన్ని పదవులు ఇచ్చినా, ఎన్ని ఆస్తులు ఇచ్చినా నా జనాంగం నశించిపోతుంది అయ్యా, నా జనాంగం నశించిపోతుంది. మీరు ఒక జీవో రిలీజ్ చేశారు, మరి వాళ్ళ పరిస్థితి ఏందన్నప్పుడు రాజుగారు వంగనం తీసి మొర్దెకైకి ఇస్తారు. స్తోత్రం చెప్పండి. అమ్మా వింటున్నావా? వంగనం తీసి వాళ్ళకి ఇచ్చి నీకు ఇష్టం వచ్చినట్టు రాయించుకో. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఒకప్పుడు నీ జాతిని నాశనం చేయాలని వీడు కుట్ర పడినాడు కదా, ఈసారి నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా రాయించుకో. నీ ఇష్టం వచ్చిన జీవో పుట్టించుకొని వంగరం తీసి అమ్మ మోర్ తీసి ఆ సీల్ తీసి రాణికి ఇచ్చాడు. రాణికి ఇవ్వగానే వాళ్ళు ఏ నెల ఏ రోజునైతే యూదులందరూ చంపడానికి హామాను అనే దుష్టుడు ఏమంటే ఒక జీవో పాస్ చేశాడో అదే నెల అదే రోజున ఏమండి యూదుల శత్రువులందరినీ చంపండ్రా అని ఒక జీవో రిలీజ్ అయింది. హల్లెలూయా. అంటే ఏ రోజున చావాలో ఆ రోజున ఈ ప్రజలు బలం తెచ్చుకున్నారు. ఆ రోజున ఏమండి తన శత్రువులందరినీ మట్టు పెట్టారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా? 4వ అధ్యాయానికి ముందు లెక్క వేరే, 4వ అధ్యాయం తర్వాత లెక్క వేరే. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందమ్మా? ఉపవాస ప్రార్థనకు ముందు జరిగిన స్టోరీ వేరే, ఉపవాస ప్రార్థన తర్వాత జరిగిన స్టోరీ వేరే. మీకు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి ఈ యొక్క అధ్యాయంలో మనం చూడాల్సినటువంటి మాటలు ఇదిగో 5వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటే, దేవుని బిడ్డలారా మనకి ఆ మాటలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. దేవుడు, అమ్మ వినండి, దేవుడు తన పిల్లలు ఎప్పుడైతే కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తారో వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాడు. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో నీ మీద దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. నిన్ను కాపాడుకోవడానికి, నిన్ను భద్రంగా ఉంచుకోవడానికి దేవుడు ఏదైనా చేస్తాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా నిన్ను రక్షించుకోవడానికి దేవుడు ఏదైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం.
ఒక మనిషే తన పిల్లల జోలికి వస్తే వదలలేనప్పుడు మరి దేవుడు వదులుతాడా? చెప్పండి. బలహీనుడైన మనిషి తన బిడ్డల జోలికి వస్తే వదలలేనప్పుడు బలవంతుడైన దేవుడు తన పిల్లల జోలికి వస్తే దేవుడు వదులుతాడా? ఇక్కడ అదే జరిగింది. హామాన్ అనే వ్యక్తి అధికార గర్వంతో, నాకు పదవి ఉంది, గవర్నమెంట్ నా చేతుల్లో ఉంది, అందరూ నా వాళ్ళే, నేను చెప్పిందే నడిసిద్ది, ఏదైనా చేయగలను అనే గర్వం తల పొగరు నెత్తికెక్కినప్పుడు అమ్మా దేవుడు పట్టించుకోవడం మొదలెట్టాడు. పిల్లలందరూ ఏం చేస్తున్నారు? మనకిలాగ ఉపవాసాలు ఉండి ఏడుస్తున్నారు. నేటి కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుందా? ఆంధ్ర తెలంగాణలో ప్రవీణ్ గారి యొక్క మర్డర్ కేసు విషయంలో ఎంతమంది కన్నీళ్ళు కార్చట్లేదు, ఎంతమంది ఏడవట్లేదు? ఏమండి, అధికార గర్వంతో అనేకులు అధికారులు అండ చూసుకొని దేవుని బిడ్డలారా సాక్ష్యాలు తారుమారు చేసుకుంటూ అనేకమైనవి విచ్చలవిడిగా మార్చుకుంటూ అరే మమ్మల్ని ఎవరు చేయగలరా అన్నట్టు ఈ హామాన్ గాల్లో తిరుగుతూ ఉన్నారు. దేవుడు విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి. దేవుడు వదులుతాడా? వదలడు. ఏం చేశాడు దేవుడు? 5వ అధ్యాయంలో ఏమండి రాజుకు నిద్ర లేకుండా చేశాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా ఏం పట్టణం లేదు, నిద్ర పట్టణం లేదు. నిద్ర పట్టణపోతే రాజు ఏం చేస్తాడండి మామూలుగా? ఏమండి ఎవరు అక్కడ అనగానే అప్సరసలు ముందుకు వస్తారు, డాన్సులు వేస్తారు, ఏమండి కవ్వింతారు, ఏమండి ఇంకా ఏయో చేస్తారు, నవ్విస్తారు, ఏయో చేస్తారు. కానీ నిద్ర పట్టకపోవడం ఏంట్రా? నిద్ర పట్టలేనప్పుడు ఎవరికైనా పుస్తకం చదవాలనిపిస్తుందా? ఏమండి పుస్తకం తినడం ఏంటి? ఆ పుస్తకంలో మొర్దికై కనబడటం ఏంటి? మొర్దికైని గణపరచాలనుకున్నప్పుడు ఎవడు కీడు చేయాలనుకున్నాడు ఆడు రావడం ఏంటి? ఆడి ద్వారా హెచ్చించడం ఏంటి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శ్రద్ధ మామూలు కాదు. తన పిల్లల మీద దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన దేవుడు. అందుకే నీకు నీ సమస్యను తీర్చడానికి అధికారులకు నిద్ర లేకుండా చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి ద్వారా నీకు పని అవుద్దో ఆ వ్యక్తికి నిద్ర లేకుండా చేస్తాడు. ఆ వ్యక్తి దృష్టిలోనికి నిన్ను పట్టుకుని వెళ్ళి పడేస్తాడు. ఏమండి ఇక్కడ మొర్దికైని చంపాలనుకున్నాడు. మొర్దికైని దేవుడు రాజుగారి దృష్టిలోని తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు రాజుగారి దృష్టిలోనికి మొర్దికై వెళ్తే మొర్దికైని చంపడం ఎవరి వల్ల కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి, అద్భుతమైనటువంటి మాటలు ఏమని రాయబడిందో తెలుసా? ఏమండి ఏ విధంగా తన పిల్లలను నాశనం చేయాలనుకున్నాడో అదే విధంగా శత్రువులను దేవుడు నాశనం చేయించాడు. అమ్మ అవునా కదా? 12వ నెల 13వ తారీఖు అని ఒక డేట్ ఫిక్స్ చేశాడు. అదే రోజున శత్రువులందరినీ దేవుడు నాశనం చేశాడు. ఉరికొయ్య మీద ఉరి తీయించాలరా అనుకున్నాడు. అదే ఉరికొయ్య మీద శత్రువే ఉరి తీయబట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి ఏ రాజుగారి యొక్క ఉంగరాన్ని ఉపయోగించుకొని ఆ వ్యక్తి దేవుని పిల్లలకు వ్యతిరేకమైనటువంటి శాసనాలు చేశాడో అదే ఉంగరాన్ని ఉపయోగించి శత్రు సమూహాన్ని దేవుడు నాశనం చేసి పడేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత మరొక విషయం ఏందో తెలుసా? ఎవడి వల్ల అయితే ఈ యొక్క మొర్దికై గోనె పట్టు కట్టుకొని బూడిద జల్లుకొని ఏడుస్తున్నాడో అదే వ్యక్తి ఇప్పుడు రాజవస్త్రాలు తెచ్చి మొర్దికై వేశాడు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? మొర్దికై ఎందుకు బూడిద వేసుకున్నాడు మీద? ఎందుకు గోనె పట్టు కట్టుకున్నాడు? హామాను వల్లే కదా. ఏమండి ఇప్పుడు ఈ ఎస్తేరు బట్టలు తీయించాలనుకుంది. బాబాయ్ నువ్వు ఆ బట్టలు వద్దు, నీకు మంచి బట్టలు ఇస్తున్నానంది. వేసుకున్నాడా? వేసుకోలేదు. ఇప్పుడు ఆ వస్త్రాలు తీయించి రాజవస్త్రాలు ఎవరు వేశారు? హామానే వేశాడు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, నీకు ఎవడైతే కీడు చేయడానికి తలపెడుతున్నాడో ఆ కీడు వాడి ద్వారానే మేలుగా మార్చడానికి ఏమండి బైబిల్లో ఈ యొక్క ఎస్తేరు గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? ఉపవాసములను ప్రార్థన చేసినప్పుడు నీకు ఎవడైతే కీడు చేయాలనుకుంటున్నాడో ఆ కీడును ఆ ప్రార్థన ద్వారా దేవుడు మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఆ కీడుకు ఏమండి ప్రార్థనే పరిష్కారాన్ని ఇస్తుంది. నీ శత్రువును నీ యొక్క చేతితో మట్టి అంటకుండా నాశనం చేసేది ఏంటో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని బిడ్డ ఎవరితో మాట్లాడాలో వాడితో దేవుడు మాట్లాడతాడు. ఎవరిని ఎక్కడ అణచాలో దేవుడు అక్కడ వాడిని అణిచేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎస్తేరు గ్రంథం ఏమండి ప్రత్యేకంగా మనకి కనబడేటటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థన. దానివల్ల తప్పించబడినటువంటి కీడు, దానివల్ల ఏమండి తన బిడ్డలను దేవుడు ఎలాంటి ఉన్నతమైన స్థాయికి దేవుడు నడిపించాడో అద్భుతమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో రాయబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకేనండి మనం తెగించి నిలబడాలా. శ్రమ వచ్చిందని మనం వెనక పారిపోకూడదు.
కష్టం వచ్చిందని నలుగురు కాళ్ళు పట్టుకోవడానికి మనం వెళ్ళకూడదు, కానీ యేసయ్య ఒక్కడ కాళ్ళు మనం పట్టుకుంటే, ప్రార్థనలను ఆయన పాదాలు పట్టుకుంటే, దేవుని బిడ్డలారా, నీ శత్రువునే దేవుడు నీ కాళ్ళ ముందుకి నడిపిస్తాడు. నీ శత్రువునే నీ కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. అసలు ఈ సమస్య అంతా ఎందుకు వచ్చింది? ఒక నమస్కారం పెట్టలేనందుకు. స్తోత్రం చెప్పండి. అమ్మ, అర్థమవుతుందా? ఒక్క నమస్కారం పెట్టనందుకు. ఇప్పుడు ఒక మాట, ఎవని హామానికి ఏం తక్కువ? దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చాడే లేదా? చెప్పండి. మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. ఏమండి, రాజుగారు గణపరచగలిగినంత స్థానం. ఒక సామాన్యుడు పట్టించుకోకపోతే వీడికి ఏంటి నష్టం? ఏమండి, సామాన్యుడు పట్టించుకోలేనందుకు వీడికి ఎందుకంత ఇగో, వీడికి ఎందుకు ఎంత గర్వం? దేవుడు పెట్టారా, సమస్యలనే ఎక్కడ తయారవుతుందో తెలుసండి? ఎందుకు వస్తున్నాయి తెలుసా? గర్వంతో. ఏమండి, గర్వంతో. ఎదుటోడు మనం పట్టించుకోవాలనే ఆలోచన ఉండదు చూసావా, అక్కడే సమస్య మొదలవుతుంది. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎవరు పట్టించుకోవాలి నిన్ను? ఎవరు పట్టించుకోవాలి? దేవుడు పట్టించుకోవాలి. స్తోత్రం చెప్పాను. నేను ఈ లోకంలో ఎవరు పట్టించుకోపోయినా పర్లేదు, దేవుడు పట్టించుకుంటే దేవునికి స్తోత్రం చెప్పాను. ఒకవేళ ఎవరైనా నేను పట్టించుకుని నీ స్థితి ఏమైనా మారిద్దా? మారదు కదా. నీ స్థితి మార్చగలిగిన దేవుడు, నీ పరిస్థితులు మార్చివేయగలిగిన దేవుడు ఆయన ఒకటి పట్టించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఏమండి, నమస్కారం చేయలేనందుకు ఈయన పట్టుబట్టాడు, జాతిని నాశనం చేయాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, దాన్ని గర్వం అంటారు. ఈ గర్వమే చివరికి వీడి జీవితాన్ని పతనం చేసింది. ఈ గర్వం తన 10 మంది పిల్లలను ఏమండి లేకుండా చేసి పడేసింది. ఆ గర్వం తన ఆస్తిని పోగొట్టుకునే విధంగా చేసింది. ఆ గర్వం ఉద్యోగాన్ని కోల్పోయే విధంగా చేసింది. ఆ గర్వం అసలు హామాను అనేటటువంటి వ్యక్తి ఉండేవాడురా అనే ఏమండి ఆ యొక్క గుర్తులు లేకుండా చెరిపి పడేసింది. కాబట్టి పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఒకవేళ గర్వం అనేది నీ హృదయం ఉంటే దాన్ని అత్యంతగా చెరిపే, లేదంటే చరిత్రలోంచి నువ్వే చెరిగిపోతావు, నీ జీవితం చెరిగిపోతుంది. ఏమండి, నువ్వు ఎన్నడూ కనబడలేనంత పాతాలకు అడుగునికి తొక్కేయబడతావు. వాక్యంలో దేవుడు అన్నాడు కదా, ఆకాశం అంత మట్టుకు నువ్వు హెచ్చింపబడతావా, కపెర్నహూమ పాతాళం అంత లోతుకి నేను తొక్కేస్తానని వాక్యంలో రాయబడి. కాబట్టి గర్వమొద్దు దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగిన మనసుతో మనం ఉందాం. రెండో విషయం చెప్తున్నాను, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఈ యొక్క మొర్దెకై దేవుని కొరకు నిలబడ్డాడు. ఎవరి కొరకండి? ఈ కలవంచకపోవడానికి ఏంటి కారణం? దేవుని వాక్యమే. నా వాక్యం చెప్పింది, నేను అట్నే చేస్తాను, అలాగే చేస్తాను. నీకు వాక్యం ద్వారా నువ్వు వాక్యాన్ని పాటించినప్పుడు నీకు మొదట కొంచెం కష్టం కలిగినట్టు అనిపించింది. నువ్వు వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు నీ కుటుంబానికి నష్టం కలిగేటటువంటి పరిస్థితులు నీ కళ్ళ ముందుకు రావచ్చు, కానీ నువ్వు వాక్యాన్ని పాటించే విషయంలో వెనుదిరగమాకు, దేవుడిని పక్షంగా నిలబడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు వాక్యం పాటిస్తున్నందుకు మనుషులు నిన్ను ఏదైతే చూపించినా, మనుషులు నిన్ను ఏదో చేయాలనుకున్నా, అమ్మా నువ్వు జీవం కలిగిన దేవుని వాక్యాన్ని నీ గుండెలకు హత్తుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టడు. మొర్దెకైను మరణానికి అప్పగించాడా? అప్పగించలేదు కదా. దేవుని బిడ్డలారా, మొర్దెకై జాతిని విడిచిపెట్టలేదు కదా. దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడు, మనల్ని కూడా విడిచిపెట్టడు. దేవుని కొరకు నిలబడితే మనల్ని కూడా దేవుడు ఎన్నడూ మర్చిపోవడం. కాబట్టి ఉపవాస ప్రార్థన మీరు నిర్లక్ష్యం చేయొద్దు. కష్టమైన నష్టమైన దేవుని కొరకు నిలబడండి, దేవునితో ఉండండి. ఈ భయంకరమైనటువంటి దినాల్లో, ఇంకా రానున్నటువంటి దినాల్లో దేవుని బిడ్డలారా, క్రైస్తవులము అని చెప్పుకుంటే మీరు కేసులు పెడతామనొచ్చు. క్రైస్తవులు అని చెప్పుకుంటే ఇదిగో నేటి కాలంలో ఏమండి దేవుని పిల్లల మీద ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎంత మతోన్మాదం పెట్టలేకపోతుంది. రేపటి దినాన సంఘాల మీదకి భయంకరమైన శ్రమలు రావచ్చు, కానీ దేవుని కొరకు నిలవబడిన వాడిని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు, ఎన్నడూ వాడిని దేవుడు నాశనానికి అప్పగించడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల తలను దేవుడు ఎత్తుతాడే తప్ప సిగ్గుతో తల వంచుకునేలాగా దేవుడు అన్నాడు. విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో నుంచి ఈ యొక్క ఉపవాస ప్రార్థన వల్ల జరిగినటువంటి ఇదే కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. ఎస్తేరు ఎలాగైతే నమ్మిందో, మొర్దెకై ఎలాగైతే బలంగా నిలబడ్డారో అట్లా మనం నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకును దయచేయను గాక.